నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను దేవిక. సో చాలా మంది అయితే మలబద్ధకంతో బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళకి యోగాలో ఎలాంటి పరిష్కారాలు, ఎలాంటి యోగాసనాలు చేస్తే వాటికి పరిష్కారం అనేది ఉంటుందో సార్ గారిని అయితే అడిగి తెలుసుకుందాము. సో ఇప్పుడు మనతో పాటు అయితే యోగా స్పెషలిస్ట్ సంజీవ్ శాస్త్రి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ గారిని అడిగి మరి మనకున్న డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మలబద్ధకంతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు కదా. సో వాళ్ళకి అసలు ఎందుకు వస్తుంది సార్ మలబద్ధకం అనేది? మలబద్ధకం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోయినా, ఫైబర్ ఫుడ్ లేకపోయినా, లేక ప్రాపర్ వాటర్ తీసుకోకపోయినా కానీ ఈ యొక్క మలబద్ధక సమస్య అనేది వస్తూ ఉంటుంది. ఎక్కువగా ఉదయాన్నే లేచేసి మనం ఏం చేస్తామంటే వాటర్ తక్కువ తీసుకుంటాము. కాఫీలు, టీలు అడిక్షన్ ఉంటుంది. బెడ్ కాఫీలు ఇలాంటివి తీసుకోవడం వల్ల, లేదు నైట్ పూట ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఇలా ప్రాపర్గా లైఫ్ స్టైల్లో డైట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ యొక్క మలబద్ధక సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. అయితే ఈ మలబద్ధక సమస్యల్ని పరిష్కార మార్గం అంటే రకరకాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఆయిల్ ఫుడ్ తీసేసేసి ఫైబర్ కంటెంట్ అనేది పెంచుకోవాలి. అంటే పీచు పదార్థాన్ని ఎక్కువ వాడుకోవాలి. అంటే లైవ్ ఫుడ్ అనేది ఎక్కువ తినాలి. అంటే ఫ్రూట్స్ తినాలి, అలానే ఆకుకూరలు ఎక్కువ తినాలి, వాటర్ ఎక్కువ తాగాలి, బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవాలి. సో ఇలాంటివి తీసుకోవడం ద్వారా స్లోగా మన బాడీలో ఉన్నటువంటి ఆ యొక్క డైజెషన్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఆ యొక్క మెటబాలిజం బాగా కరెక్ట్గా ఉండేసి టాక్సిన్స్ కానీ ఈ యొక్క మోషన్ సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ అవుతుంది. దీని ద్వారా మలబద్ధక సమస్యలు అనేది కంట్రోల్లోకి రావచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇది మలబద్ధకం అనేది తగ్గాలంటే ఎలాంటి యోగాసనాలు, లైక్ యోగా ముద్రలు అలాంటివి వేయాలి సార్? ఆసనాలు, పొట్టకు సంబంధించిన ఆసనాలు చాలా ఉన్నాయి. పొట్టను ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తామో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తీసుకెళ్ళేవి, లేకుంటే కొన్ని ఆసనాలు ఈ యొక్క డైజెషన్ సిస్టమ్ని కరెక్ట్ చేసేవి, మోషన్ సిస్టమ్ కరెక్ట్ చేసేవి, సో లివర్ని యాక్టివేషన్ చేసేవి, ఇలా రకరకాల ఆసనాస్ అన్నీ కూడా ఈ యొక్క మలబద్ధక సమస్యని కంట్రోల్ చేస్తాయి. అయితే ముఖ్యంగా తిన్న తర్వాత వజ్రాసనం వేయడం ద్వారా చాలా వరకు కూడా ఈ యొక్క మలబద్ధక సమస్యని అనేది మనం కంట్రోల్ చేయవచ్చు. అలానే ప్రాణాయామాల్లో అయితే కపాలభాతి ప్రాణాయామం ఉంటుంది. అది వజ్రాసనంలో కూర్చొని చేస్తాము. అది ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా కానీ, లేక రాత్రిపూట మనం కరక్కాయ వాడతాం. కరక్కాయ కానీ, త్రిఫల చూర్ణం కానీ, ఇలాంటి పౌడర్లు రాత్రిపూట వేడినీళ్ళలో తీసుకోవడం ద్వారా కానీ, ఇలా రకరకాల సమస్య అంటే వాళ్ళకున్న తీవ్రతను బట్టి మనం అనేది మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఎలా అంటే కొంతమందికి క్రానికల్ ఇష్యూస్ వల్ల కూడా మలబద్ధక సమస్యలు వస్తుంటాయి. అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కానీ, లేక థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, లేక హై బీపీ ఉన్న వాళ్ళకి కానీ, లేదు ఎక్కువగా బయట తిరిగే వాళ్ళకి కానీ, అంటే హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళకి కానీ, ఇలా రకరకాల సమస్యల వల్ల ఈ యొక్క మలబద్ధకం అనేది వస్తూ ఉంటుంది. సో వాళ్ళ యొక్క కండిషన్ బట్టి అనేది మనం మార్చుకుంటూ ఉండాలి. బాడీలో వాటర్ తక్కువ కంటెంట్ ఉంటే వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు. అలానే ఫ్రూట్స్ కానీ ఎక్కువ మనం కీరా లేక పప్పాయ తీసుకోవడం వల్ల కానీ, పండిన పప్పాయ తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క మలబద్ధక సమస్యని మనం కంట్రోల్ చేయవచ్చును. అలానే మనకి అరటి పండు వాడుతుంటాము. అరటికాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ, లేక ఇలా రకరకాల సమస్యలకి ఒక్కొక్క పరిష్కారం. అందరికీ అన్ని సూట్ అవుతాయా అంటే మనం చెప్పలేము. సో వాళ్ళున్న కండిషన్ బట్టి అనేది మనం మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. ఇది కరక్కాయ పౌడర్స్ అని చెప్పారు కదా సార్, అది రెగ్యులర్ గా తరచూ తీసుకోవచ్చా సార్? అది ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు అంటే వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి ఫిజిషియన్ కానీ, యోగా ట్రైనర్ కానీ, లేక ఆయుర్వేద కానీ వాళ్ళు కన్సల్ట్ అయితే వాళ్ళు రాసే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి త్రిఫల చూర్ణం వాడొచ్చును, కొంతమంది కరక్కాయ చూర్ణం వాడొచ్చును, కొంతమంది ఆయిల్ అంటే ఆముదాన్ని కూడా తీసుకుంటారు. ఆముదాన్ని కూడా రాత్రిపూట ఒక స్పూన్ ఆముదం తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క మలబద్ధక సమస్యలు అనేది కంట్రోల్ చేయవచ్చు. సో వాళ్ళ తీవ్రతను బట్టి అనేది మారిపోతూ ఉంటాయి. అది స్టార్టింగ్ లెవెల్లో ఉంటే త్రిఫల చూర్ణం ఒకటి సరిపోతుంది. లేదు బాగా తీవ్రత ఎక్కువగా ఉంది, అసలు చాలా ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళకి
ఒక స్పూన్ ఆముదం అనేది రాత్రిపూట గోరువెచ్చని నీళ్ళలో కానీ పాలల్లో కానీ గోరువెచ్చని పాలల్లో కానీ కలిపి తీసుకోవడం వల్ల ఈ యొక్క మలబద్ధక సమస్యని కంట్రోల్ చేయవచ్చు. ఓకే. ఈ పౌడర్స్ చెప్పారు కదా సార్, అవి ఎలాంటి టైంలో తీసుకోవచ్చు సార్? నైట్ పూటే తీసుకోవచ్చు, రాత్రిపూట night నైట్ prefer పడుకునే ముందు తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ముద్రాసనం చెప్పారు కదా సార్, ఒకసారి వ్యూవర్స్ కి ముద్రలు అంటే ముద్రల్లో అపాన ముద్ర అనేది ఉంటుంది. ఈ యొక్క మలబద్ధక సమస్యని లేకుంటే యాక్చువల్గా చెప్పాలంటే డీటాక్స్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ అంతా కూడా ఈ ముద్ర ద్వారానే మనం బాడీలో యాక్టివ్ అవుతూ ఉంటుంది. ఈ ముద్ర ద్వారా మొత్తం శరీరంలో అది స్వెట్ కావచ్చు, మోషన్ సిస్టమ్ కావచ్చు, యూరినరీ సిస్టమ్ కావచ్చు, వీటన్నిటిని యాక్టివేషన్ చేయడానికి ఒక ముద్ర వేస్తాం. దాన్ని మనం అపాన ముద్ర అంటాం. అపాన ముద్ర మనం ఎలా వేస్తామంటే ఇలా మధ్యలో ఉన్నటువంటి వేలిని బొటన వేలితో ఇలా కలిపించితే దీన్ని అపాన ముద్ర అంటాం. ఈ యొక్క అపాన ముద్ర మనం 15 to 20 minutes కానీ మనం వేయగలిగితే మార్నింగ్ కానీ గోరువెచ్చని నీళ్ళు తాగేసి అపాన ముద్రలో కూర్చున్నా సరే, లేక అపాన ముద్ర పెట్టేసి వాకింగ్ చేసుకున్నా సరే, లేదు ఆసనాలు కొంచెం కంఫర్ట్గా కూర్చోగలిగిన వాళ్ళు వజ్రాసనంలో కూర్చొని ఈ ముద్ర వేసుకున్నా సరే, ఈ ముద్ర వేసేసుకొని కపాలభాతి అనే ప్రాణాయామం ఉంటుంది. పొట్టని ముందుకు వెనక్కి ఫ్లాపింగ్ అంటాం, అంటే ముందుకి వెనక్కి తీసుకెళ్తుంటాం బ్రెత్. అలా ప్రాణాయామం చేయడం ద్వారా కానీ వజ్రాసనంలో కూర్చొని ఈ యొక్క అపాన ముద్ర వేసేసుకొని అలా ప్రాణాయామం చేయడం ద్వారా కూడా ఈ యొక్క మలబద్ధక సమస్యను మనం కంట్రోల్ చేయవచ్చు. ఓకే. అంటే పర్టికులర్ గా ఈ టైంలోనే చేయాలనేసి ఉంటుందా సార్, లేదా మలబద్ధక సమస్యకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయాన్నే లేచి వాటర్ తాగడం అనేది ఫస్ట్ కాన్సెప్ట్. గోరువెచ్చని నీళ్ళు తాగడం అనేది ఫస్ట్. తర్వాత ప్రాపర్ గా బాడీలో వాటర్ మెయింటైన్ ఒకటి, ప్రాపర్ గా పీచు పదార్థం అదే మనం ఫైబర్ అని చెప్తాం, ఫైబర్ ఫుడ్ మెయింటైన్ చేయడం అనేది ఫస్ట్ కాన్సెప్ట్. దాని తర్వాత మిగతావన్నీ కూడా రెగ్యులర్ గా హ్యాబిట్ గా మార్చుకోవడం కోసం ఈ యొక్క ముద్రలు, ఆసనాలు, ప్రాణాయామాలు ఇవి ఉపయోగపడతాయి. ఎన్ని మినిట్స్ అట్లా చేసుకోవచ్చు సార్? 15 నుంచి 20 minutes వరకు కూడా చేసుకోవచ్చు. డేలో మనకి వీలైనప్పుడు అట్లా చేసుకోవచ్చు? లేదు, మలబద్ధక సమస్యను మన కంట్రోల్ కావాలంటే ఉదయం పూట చేయడమే కరెక్ట్. ఓకే. ఒక 10 to 15 minutes చేసుకోవచ్చా సార్? అవును. ఓకే. రైట్. చూసారు కదండి, సార్ గారు అయితే చాలా చక్కగా చెప్పారు. ఎలాంటి ముద్రలు వేసుకుంటే, ఎలాంటి ఫుడ్ తీసుకొని, లైఫ్ స్టైల్ మనది అట్లా ఎలా ఉంటుందో అనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.